చెప్పులు మన తెలుగువాడు అక్కడ ఢిల్లీ వారికి చెప్పులు మోసాడు. ఇలాంటివన్నీ ఎన్నో అవమానాలు జరిగితే వారి అన్నగారు చూసి సహించలేక తెలుగు వాడికి ఒక ఆత్మగౌరవం ఉండాలి, ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి ఒక పార్టీ పెట్టి తెలుగు వాడిని ఒక తాటిపై తీసుకొచ్చి నించోబెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. అది ఒక పండగ వాతావరణం సార్, అది వర్ణించలేము. తెలుగు వారిలో సంక్రాంతి వేలాడుతో ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ అంత పెద్ద పండగ ఆంధ్రప్రదేశ్ లో. మహానాడు అనగానే మీకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటండి? అదొక పసుపు పండుగ ఉండే ప్రజల ఆరాధ్య దైవం గౌరవశ్రీ కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ యొక్క పసుపు పండుగని మన పసుపు సైనికులందరూ గొప్పగా పండుగలా జరుపుకునే రోజు మహానాడు కార్యక్రమం ఉంది. ప్రతి ఏటా నా అన్నగారు స్థాపించిన పార్టీ స్థాపించిన 1983 నుంచి ఈనాటి వరకు అప్పుడు మా తండ్రులు ఆ మహానాడు కార్యక్రమంలో పాల్గొనేవారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలుగా వారసత్వంగా మేము పాల్గొని ఇక మహానాడు కార్యక్రమం మేము కంటిన్యూ చేస్తున్నాం. ఈ యొక్క పసుపు పండుగ ఎప్పుడు వస్తుందా అని 365-64 రోజులు ఎదురు చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ పసుపు పండుగ రాష్ట్రంలో ఉండే అందరూ పార్టీకి సంబంధించిన నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, సీనియర్లు కానీ జూనియర్లు అందరూ కలిసేది ఈ మహానాడు కార్యక్రమం. చాలా వైభవంగా చేసే కార్యక్రమం కాబట్టి ఈ పండుగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. రానే రోజు వచ్చింది. కాకపోతే మునుపట్ల ఈ సంవత్సరం మన ఇంధన చమురు ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మా నాయకుడు దేశ ప్రధాని అయినటువంటి కూడా ప్రధానమంత్రి పిలుపు మేరకు మా రాష్ట్ర నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తూచా తప్పకుండా పాటించి మాకు సందేశాలు ఇవ్వడం, అలాగే ఈ మహానాడు కార్యక్రమం మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఇలా పెడుతున్నాం. తర్వాత ఈ వీడియో టెలికాన్ఫరెన్స్ ద్వారా మేము ప్రతి వార్డులో కూడా మీరు చేయండి, ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా లైవ్ ద్వారా మేము టెలికాస్ట్ చేస్తామని చెప్పడంతో మేము కూడా వార్డుల వారిగా ఈ మహానాడు కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఈ మహానాడు కార్యక్రమం వైభవంగా జరుపుకొని వార్డులో నివసిస్తున్నటువంటి బూత్ ప్రెసిడెంట్లు అయితే, వార్డు కమిటీని అయితేనేమి, సీనియర్లు అయితేనేమి, సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్క మెంబర్ ని కూడా ఈ మహానాడు కార్యక్రమానికి ఆహ్వానించి ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనుకుంటున్నాం. మీరు ఇప్పటికీ ఎన్నో మహానాడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేను దాదాపు ఒక 22-23 మహానాడు నవోహ తెలిసిన కాడి నుంచి ఈ మహానాడు కార్యక్రమం పాల్గొంటున్నాను. నాకు 99లో యాక్సిడెంట్ అయ్యి నా కాలు ఇరిగిపోయిన తర్వాత ఒక 4-5 ఇయర్స్ అంటే ఒక 4-5 సంవత్సరాల వరకు నేను నించోడానికి చాలా టైం పట్టింది. 2006-2007 నుంచి మహానాడు కార్యక్రమం నేను పాల్గొంటూనే ఉన్నాను. నేను ఈ బండి కొనుక్కొని దాదాపు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 ఏళ్ళు కూడా అందులో ఒక 6-7 ఏళ్ళు తిరుపతి, ఒంగోలు, రాజమండ్రి, కడప ప్రతి కార్యక్రమం నా బండి మీద వెళ్ళా. ఇప్పుడు కూడా నెల్లూరులో పెడతాను బండి మీద బయలుదేరదాం అనుకున్న టైంకి దేశ ప్రజల ఒక అవసరాల ద్వారా ఇంధన పొదుపు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు ఇచ్చారు కాబట్టి ఆ పిలుపుని మీకు గౌరవించి ఈ సంవత్సరం కూడా ఎక్కడికి వెళ్లకుండా మా నియోజకవర్గాలు మా వార్డుల్లోనే చేయడానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మహానాడు కార్యక్రమానికి కొంత బాధ అయితే ఉంది. అక్కడికైతే అందరూ కలయిక ఉంటుందని. కాకపోతే ఏంటంటే పరిస్థితులు మన దేశ పరిస్థితులు బాగలేదు కాబట్టి నాయకుడు ఆదేశాల ప్రకారం వార్డుల వరకు మేము చేసుకుంటున్నాము. టీడీపీనే ఎందుకు ఎంచుకున్నారు? టీడీపీనే ఎందుకంటే మేము పలానా తండ్రిని ఎందుకు మమ్మల్ని కనాలి లేదా మేము ఆ తండ్రి కడుపు పుట్టాలన్నట్టు ఉందండి. మా టీడీపీ పసుపు పండుగ అదొక పార్టీ ఏంటంటే మహిళల పట్ల చూపించిన శ్రద్ధ. అన్నగారు ఫస్ట్ ఆస్తిలో సగభాగం ఆడపిల్లలకు చెందాలని ఆయన ఎప్పుడైతే తీర్మానించారో ఆ రోజు నుంచి మాకు తెలుగుదేశం పార్టీ అనేది అపారమైన గౌరవం. తెలుగువాడు ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టిన రోజుల్లో అన్నగారు చూపిన చొరవ, అన్నగారు మన ఆంధ్ర రాష్ట్రం మీద చూపించిన ప్రేమ, ఆ అభిమానులు ఇప్పటికీ ప్రజల్లో ఉంది. నా వయసు 43 సంవత్సరాలు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు. నేను ఢిల్లీ వెళ్ళాను ఒకసారి 2019లో ధర్మ పోరాట దీక్ష చేస్తున్నప్పుడు. ఆ ఢిల్లీ నలుమూలలు కూడా తిరిగాను. అక్కడ ఆత్మగౌరవం అనేది తెలుగువాడికి ఏమి లేదండి. బాబు గారు ఆ రోజు దీక్ష చేసిన తర్వాత నేను తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. అప్పుడులో జరుగుతున్న అన్యాయాలను గుర్తించి అన్నగారు పార్టీ పెట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వారికి మన తెలుగు జాతి అంతా ఒక తారాస్థాయి ఒక మంచి స్థానంలో నిలిచిందంటే అది ఒక నందమూరి తారక రామారావు చొరవ దయవల్లే. దాన్ని కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దయవల్ల మన తెలుగు వారికి అక్కడ గౌరవం దక్కుతుంది. ఇది ముమ్మాటికి నిజం. ఎప్పుడు కూడా తెలుగు వారిని అంత హేళన చేసిన రోజుల్లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఢిల్లీ పెద్దలు ఇందిరాగాంధీ అమ్మ, పివి నరసింహరావు గారు ఆ టైంలో మన తెలుగు వారికి చెప్పులు మోసాడండి. చెప్పులు మన తెలుగువాడు అక్కడ ఢిల్లీ వారికి చెప్పులు మోసాడు. ఇలాంటివన్నీ ఎన్నో అవమానాలు జరిగితే వారి అన్నగారు చూసి సహించలేక తెలుగు వాడికి ఒక ఆత్మగౌరవం ఉండాలి, ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి ఒక పార్టీ పెట్టి తెలుగు వారిని ఒక తాటిపై తీసుకొచ్చి నించోబెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. ఎవరండి? అప్పుడు వరదలు వచ్చినప్పుడు పార్టీ పెట్టక ముందు 83కు ముందు వరదలు వచ్చినప్పుడు ఏ నాయకుడు నించున్నాడు? కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడు నించోలేదండి. జోలు పెట్టి చేతులు చాచి ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు మొత్తం సినీ తారకులంతా కలిసి ఆ రోజు జోలు పెట్టి చందాలు వసూలు చేసి ఆ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఆ చందాలు వసూలు చేసిన డబ్బులు ఏమయ్యేయండి? ఆ రోజు ఏ లెక్కలకి ఉండేది కాదండి. ఇవన్నీ చూసి అవమానాలు భరించలేక అన్నగారు పార్టీ పెట్టి మన తెలుగు వారికి ఒక ఆత్మగౌరవం నించోబెట్టింది నందమూరి తారక రామారావు గారు. మహానాడు అనగానే మీకు ముందుగా గుర్తుకొచ్చే పదాలు ఏంటండి? మహానాడు అనగానే మనకి అన్న ఎన్టీఆర్ గారు మనకి ప్రధానంగా గుర్తొస్తారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఈ రోజుని రాజకీయ చైతన్యం వచ్చిందంటే అది అన్న ఎన్టీఆర్ గారి వల్లే. అది గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు మన మహానాడు ద్వారా తీర్మానాలు చేసి అవి మనకి రాబోయే రోజుల్లో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అన్న ఒక దృక్పథంతో మహానాడు అనేది మనం ఇలాగ పండుగలా చేసుకుంటాం టీడీపీ పార్టీలో. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు రావడానికి గానీ, తర్వాత పార్టీ పరంగా గానీ, వృత్తిపరంగా గానీ, సామాజికంగా పరంగా గానీ అన్ని విధాలుగా ఈ మహానాడులో తీర్మానాలు అమలు పరచడం ద్వారా పార్టీకి గానీ, అవతల ప్రజలకు గానీ, ప్రభుత్వానికి గానీ ఒక ముందు చూపు లాంటి దిక్సూచి అని నేను అనుకుంటున్నాను. మీరు ఎన్ని మహానాడులు చూశారు? నేను గత 2014లో నేను కార్యకర్తగా జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి మహానాడుని కూడా వెళ్ళడము, ఎంత దూరమైనా సరే వేరే ప్రయాసాలు వచ్చినా సరే మన మహానాడు మన పండగ అన్న ఉద్దేశంతో వెళ్ళడము, ఈ పార్టీ జయప్రదం చేసిన ప్రతి కార్యక్రమంలో ముందుండి నడవడం జరుగుతుంది. మహానాడుకి వెళ్ళారు కదా, అక్కడ జరిగే మీటింగ్ లో మీకు ఎలా అనిపిస్తుందండి? అది ఒక పండగ వాతావరణం సార్, అది వర్ణించలేము. ఎందుకంటే అక్కడ కుల మత వర్గ ఏమీ లేకుండా అందరూ కూడా చిన్న నుండి పెద్ద వరకు కూడా వేరే జిల్లాల నుండి వేరే గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక కలుసుకొని మనం అందరం కూడా అక్కడ మన భావాలు, మన పార్టీ ఒక విధానాల్ని షేర్ చేసుకోవడానికి ఒక వేదికగా అనిపిస్తుంది. మహానాడు అంటేనే మీకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటండి? మహానాడు అంటే ఇది చాలా పెద్ద పండుగ తెలుగుదేశం పార్టీకి. మహనీయుడు ఎన్టీ రామారావు గారు జన్మదినం సందర్భంగా సమాజమే దేవాలయం, పెద్దలే దేవుళ్ళు అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మహానాడు జరుపుకోవడం తెలుగు వారిలో సంక్రాంతి వేలాడుతో ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ అంత పెద్ద పండుగ ఆంధ్రప్రదేశ్ లో. అప్పటి నుండి ఇప్పటి వరకు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆన్వేతగా ప్రతి మహానాడులో కూడా ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ చేసిన సంక్షేమ పథకాల గురించి, ఇల్లు లేని వారికి ఇల్లు, పేదవాడికి అనేక రకాల ₹2 కిలో బియ్యం అన్ని ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ఆ మహానాడులో ప్రతి సంక్షేమ కార్యక్రమాల గురించి గుర్తు చేసుకోవడం, ప్రజలకు ఏం చేసామని ఆ పథకాలు ప్రవేశపెట్టినవన్నీ తెలియపరచడం, అలాగే తెలుగు వారికి ఇది శుభసూచకం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు దీర్ఘంగా 44వ సంవత్సరంలో అడుగు పెట్టిందండి. ఇప్పుడు నేను పార్టీలో చూస్తున్నాను, గత 34-30 సంవత్సరాలు పెట్టి చిన్న వయసు నుండి కూడా పార్టీలో తిరుగుతున్నాను. ఎంతమంది ఎమ్మెల్యే ఎంపీలు కూడా చూశాను. పేదవాళ్ళు అట్టడుగున్న నాయకులు కూడా ఈ రోజు శాసనసభ్యులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. రాష్ట్ర మన బడిగి వర్గాల నుండి కూడా స్పీకర్ బాలయోగం తీసుకొచ్చి స్పీకర్ గా చేయడం అయింది. మన ఎర్రనాయుడు గారిని కూడా కేంద్ర మంత్రిగా చేయడం జరిగిందండి. బీసీల నుండి యనమల రామకృష్ణ గారిని స్పీకర్ గా చేయడం జరిగింది. కోడెల శివప్రసాద్ గారిని, అనేక అట్టడుగున్న నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించి ఉన్నతమైన స్థాయికి తీసుకురావడం జరిగిందండి. శుభసూచకండి. తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ అండి. 25వ వార్డు నమ్మి రవికుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అండి. మహానాడు అనగానే మీకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటండి? సరిగ్గా అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం మాకు ముందుగా గుర్తు వస్తుంటుంది. ఏదేమైనా సరే 2026 మహానాడు అనేటువంటి విషయంలో మా జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, భారత ప్రధాని మోదీ గారు ఇచ్చినటువంటి పొదుపు చర్యల్లో భాగంగా నా దేశం నా బాధ్యత అన్న చందనంగా మరి ఈ దినమున హైబ్రిడ్ విధానంలో క్షేత్రస్థాయిలో ఆయా వార్డు పరిధిలో ఉన్నటువంటి క్లస్టర్ ఆధ్వర్యంలో జరిపిస్తున్న గొప్ప కార్యక్రమం. ఎందుకంటే గత మహానాడులన్నీ కూడాను ఒక జిల్లాలో ఒక పరిధిలో జరుగుతూ ఉండేవి. కానీ ఈ రోజు క్షేత్రస్థాయిలోకి తీసుకొచ్చి కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు కూడా ఉత్సాహపరిచి, ఆనందపరిచి మరి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు కానీ, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అమలు చేయబోతున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ చర్చించుకుంటూ మరి గతంలో జరిగినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేసినటువంటి కార్యక్రమాలని వివరిస్తూ ప్రజలను మన్ననలు పొందడానికి ఇది గొప్ప వేదికని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఎన్ని మహానాడులు చూశారు? నేను 22 మహానాడులు చూశానండి. ప్రతి మహానాడుకి హాజరవుతూ ఉంటాను. నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా 24 సంవత్సరాలు ఉన్నాను. అలాగే క్లస్టర్గా ఇది ఫస్ట్ టైము. మా వార్డు అధ్యక్షులు, మా జనరల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు.
అయితే ఇది మొట్టమొదటిసారి నేను క్లస్టర్గా ఉండడం వల్ల మరి అది శుభాగ్యమో మరి క్లస్టర్కి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పడం సామాన్య కార్యకర్తతో కూడా మహానాడు నిర్మించాలనేటువంటి మా భవిష్యత్ నాయకుడు లోకేష్ గారి ఆలోచనలు కానీ మరి మా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం కానీ మరి మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరి తాలూకా దేశపూర్వకంగా జరుగుతున్న గొప్ప మహాపండుగ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఈ విషయంగా నేను ముందుగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ దినం నా స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రోజు మనందరూ ఏవో మాట్లాడొచ్చు కానీ 1982కు ముందు ఈ రాష్ట్రం భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేది. ఎక్కడ చూసినా రోడ్లు సరిగా ఉండేవి కాదు, డెవలప్మెంట్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్, ఆకలి దుప్పులు, వర్షాధారిత ప్రాంతాల్లో కూడా మరి ఆహారం ఉండేది కాదు. అలాంటి టైంలో మా అన్న నందమూరి తారక రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారులకు తీసుకొచ్చిన తర్వాత యువ నాయకులందరూ కూడా బీసీ ఎస్సీ మైనార్టీస్ లో నుంచి విద్యావంతులందరూ కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేసి మినిస్టర్లు చేసి సామాన్యులకు వెనుకబడిన వర్గాలను గ్రౌండ్ స్థాయిలో పూర్వపాకుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే అయినటువంటి స్టేజ్కి తీసుకొచ్చిన మహాశయుడు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే మరి ఆ రోజుల్లో ఏసీ రూముల్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేగా అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియదు కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పూర్గుడిసెలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి వాళ్ళకి మంత్రి పదవులు కట్టచెప్పి వాళ్ళ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించి ఈ రోజు ఇంత సస్యశ్యామలంగా జరుగుతుంది అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన జన్మదినాన్ని అనుసరిస్తూ ప్రతి సంవత్సరం మే 27, 28, 29 జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా 27, 28లో మరి ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో మొట్టమొదటిసారిగా నాకు తెలిసి మాత్రం ప్రపంచంలోనే ఒక పార్టీ క్షేత్రస్థాయిలో మహానాడు కార్యక్రమం జరుగుతున్న గొప్ప ఆరుదైన విషయంగా నేను ఈ సభ